ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసుపై జిల్లా ఎస్పీ చందన దీప్తి ప్రెస్ మీట్. శ్రీనివాస్ భార్య హైందవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. మెదక్ పట్టణానికి చెందిన శివపవన్ నిఖిల్లు హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. కత్తితో గొంతు దగ్గర పొడిచి చంపారు. డెడ్ బాడీని ఏం చేయాలో తెలవక యశ్వంతరావుపేట శివారులో డీజిల్ పోసి కారులోని డిక్కీలో ఉంచి డీజిల్ పోసి చంపారు. వ్యాపార లావాదేవీలు, ఆర్థిక లావాదేవీల విషయంలోనే చంపారు. ఎవరైతే అనుమతులు ఉన్నారో అందరినీ విచారణ చేస్తాం. ఇప్పటి వరకు శివ అనే వ్యక్తిని మాత్రమే అరెస్టు చేశాం. మరో ఇద్దరిని తొందరలోనే పట్టుకుంటాం. పూర్తి ఎవిడెన్స్తో అందరినీ అరెస్టు చేస్తాం. వివాహేతర సంబంధం కోణంలోనూ విచారణ చేస్తున్నాం. 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులకు అభినందనలు. సో అందుకని వి ఆర్ నాట్ ఎస్టాబ్లిషింగ్ రైట్ అవే. డాక్టర్ చంద్రశేఖర్ పేరు ప్రధానంగా వినబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. చంద్రశేఖర్ ని పట్టుకున్నారా? అతను డబ్బుల వ్యవహారం అని కంప్లీట్ పార్ట్ చేస్తున్నారు. ఓకే, నో వి విల్ డెఫినెట్లీ వెరిఫై. ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో, ఎవరైతే సస్పెక్ట్స్ ని మనకి కంప్లైనెంట్ పార్టీ వాళ్ళు కానివ్వండి, డిసీజ్డ్ పార్టీ వాళ్ళు కానివ్వండి మన దృష్టికి తెచ్చారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ రోల్ కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ప్రస్తుతానికి డైరెక్ట్ గా మర్డర్లో ఇన్వాల్వ్ అయింది మాత్రం ఈ A1, A2, A3 అని మాత్రం నిర్ధారణ జరిగింది. సో కేవలం ఒక్కటి మాత్రం అరెస్ట్ చేశారు. ఎస్, అతను దొరికాడు కాబట్టి అతను కూడా అంత ఈజీగా దొరకలేదు. వీ హ్యాడ్ టు సెండ్ టీమ్స్ ఫార్ అవే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ వీ హ్యాడ్ టు నాబ్ హిమ్ అండ్ అదర్ టూ ఆర్ అబ్స్కాండింగ్ అండ్ వీల్ గెట్ దెమ్ ఆల్సో వెరీ సూన్. ఏంటండి ఆర్థిక లావాదేవీలని అతను చెప్తున్నాడు, బట్ దట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్. బర్న్ చేయడం జరిగింది ఈ వెహికల్ ని. అయితే ఆ బాడీని వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ టీత్. బాడీని కట్టిక శ్రీనివాస్ అని చెప్పి 45 years old వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఆయన మేదక్ టౌన్లో రియల్ ఎస్టేట్ బిజినెసెస్ చేస్తుంటారు అండ్ అదర్ బిజినెసెస్ చేస్తుంటారు. వాళ్ళ వైఫ్ కంప్లైంట్ ఇచ్చారు నెక్స్ట్ డే ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బాడీ. సారీ, ఆన్ ద సేమ్ డే ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బాడీ. అండ్ కంప్లైంట్లో మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే షీ హ్యాస్ సస్పెక్టెడ్ సమ్ ఇల్లీగల్ అఫైర్స్ బీయింగ్ ద రీజన్ బిహైండ్ దిస్ మర్డర్ అని, అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా ఉన్నందువల్ల డిసీజ్డ్కి అది కూడా కారణం కావచ్చని వైఫ్ కంప్లైంట్లో ఇవ్వడం జరిగిందండి. ఆఫ్టర్వర్డ్స్ మనము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్లూ లభ్యమైన తర్వాత వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ A1 ప్రధాన నిందితుడు శివ అని చెప్పేసి. ఆయన వయసు 29 సంవత్సరాలు. ఆయనకి కూడా రియల్ ఎస్టేట్ అండ్ అదర్ బిజినెసెస్ ఉన్నాయి. అలాంగ్ విత్ A2 అండ్ A3 నిఖిల్ అండ్ పవన్, ఈ ముగ్గురు కలిసి ఈ హత్య చేశారని చెప్పి మనము ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోవడం జరిగింది. ఇది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అండి. వాట్ వీ వాంట్ టు టెల్ యూ ఈజ్ వాట్ ఈస్ ద రియల్ మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అండ్ హూ ఎల్స్ ఈస్ ఇన్వాల్వ్డ్ అనేది వీఆర్ స్టిల్ ప్రోబింగ్. సో విత్ ఫర్దర్ డీటెయిల్స్ we'll again get to the press later on when we establish the role of any other persons involved and also what is the actual real motive. కానీ ఈ ముగ్గురు మాత్రం హత్య చేసినట్లు గుర్తించడం జరిగింది. ఇది మనం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ పద్ధతి ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మెదక్లో నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అని చెప్పి కటిక శ్రీనివాస్ తన కార్లో బయలుదేరారు. ఆ తర్వాత బిజినెస్ విషయాలు మాట్లాడుకోవడానికి శివ ఇంకా వాళ్ళిద్దరు అనుచరులు అనేటువంటి నిఖిల్ అండ్ పవన్ని కారులో పిల్లికొట్యాల ఏరియాలో ఎక్కించుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ కారులో ప్రయాణిస్తూ జప్తి షిఫ్నూర్, ఆ తర్వాత తూప్రాన్ ఆ రూట్ తీసుకుని తర్వాత ఎల్దుర్తికి వెళ్ళారు. ఎల్దుర్తి ఏరియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కడైతే మనకి ఈ డెడ్ బాడీ దొరికిందో ఆ స్పాట్కి దగ్గరలోనే హత్య చేశారు. కత్తి తీసుకుని అతన్ని రిపీటెడ్లీ స్టాప్ చేసి అరౌండ్ హిస్ థ్రోట్ ఏరియా చంపేయడం జరిగింది. తర్వాత బాడీని ఏం చేయాలో వాళ్ళు ఆలోచించుకుంటూ అటు ఇటు తిరిగిన తర్వాత అరౌండ్ dusk, when it is really dark, they thought they'll set the vehicle and also the deceased on fire.
సో దట్ యూనో ఎవిడెన్స్ కెన్ బి డిస్ట్రాయిడ్. అదే ప్లాన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ వీ హ్యావ్ all leading evidences and recovery of essential items that was done. అయితే ప్రస్తుతం మనకి ఈ ప్రధాన నిందితుడైనటువంటి శివ మాత్రమే అరెస్ట్ అవ్వారు. ఇంకా A2 and A3 we are going to arrest them. They are 9 AM కి యశ్వంతరావుపేట్ విలేజ్ అవుట్స్కర్ట్స్ ఎల్లుర్తి మండల్లో రోడ్ సైడ్న మనకి ఒక హోండా సిటీ కార్ విత్ డిసీజ్డ్ బాడీ సెట్ ఆన్ ఫైర్ దొరికింది. అయితే బాడీ మొత్తం కూడా కాలిపోయి ఓన్లీ స్కల్ మాత్రం కొంచెం కొంచెం కనిపిస్తూ మనకి దొరకడం జరిగింది. ఆఫ్టర్ లిటిల్ బిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలిసింది ఏంటంటే లాస్ట్ నైట్ investigation and also we believe in scientific probing. సో ఎక్కడ కూడా ఎటువంటి ల్యాబ్స్ లేకుండా మేము ప్రాపర్గానే చేసి ఈ స్టేజ్కి వచ్చాము. అయితే ఫర్దర్గా మనం ప్రోబ్ చేసిన తర్వాత ఎలాంటి నిజాలు వెలువడతాయి అనేది మనం వేచి చూడాల్సి ఉంది. We also are in the same position with respect to that information as you are. You people don't talk, no, when I'm talking because I take off the mask. Like what the mask is from మాట్లాడాల్సి ఉంటుంది. మాస్క్ తీయాలంటే మీరు మాట్లాడదు. మళ్ళీ still probing. This is the preliminary information about the investigation. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అనుమానిస్తున్నాము మర్డర్ చేయడము. సాయంత్రం 10:30కి బర్నింగ్ అయింది. అంటే అరౌండ్ 10 o'clock వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ప్రాసెస్. సో ఇంట్లో నుంచి నేరుగా బయటకి హైదరాబాద్ అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ కలిసారు వీళ్ళంతా? వీళ్ళు బిల్లికోటియాలో కలిసారండి. దానికి ముందు దెర్ వాస్ సమ్ టెలిఫోనిక్ కాన్వర్సేషన్ బిట్వీన్ దెమ్ అండ్ వ్యాపార విషయాల గురించి మాట్లాడుకోవాలని కలిసారు అన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం అయితే. సో దే హ్యావ్ బట్ ఇవన్నీ మనకి ప్రాపర్ క్లూస్ అంటే ప్రాపర్